Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ జిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. భోగాది వెంకటరాయుడు గారి రాస్తూనే ఉందాం 5వ భాగానికి స్వాగతం. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. సార్, ఏలూరు అనుభవాలు వింటూ మైమర్చిపోతున్నారు, మన ప్రేక్షకులు పరవశించిపోతున్నారు. ఒక్కసారిగా ఆ 70వ దశకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్, వాళ్ళు అందిస్తున్నటువంటి కాంప్లిమెంట్స్ మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్న సందర్భంగా మీరు అక్కడ గ్రామీణ విలేకరుల సదస్సు ఒకటి నిర్వహించారు. మొదట దాని గురించి వినాలనుంది సార్. నేను ముందే చెప్పినట్టుగా ఏలూరు అనేది నాకు అనుభవాల పుట్ట. ఇట్ ఈజ్ ఎ మైన్, ఎక్స్పీరియన్సెస్ మైన్. అది ఒక గని. ఇంకా మీతో పంచుకోవాల్సిన అంశాలు 3 ఉన్నాయి. మిగిలిన లేవని కాదు, కానీ ప్రధానంగా ఒక 3 అంశాలు ప్రస్తావిస్తాను. ఒకటి రోషయ్య గారు. రోషయ్య గారు అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. 1978లో మేము సబ్ ఎడిటర్స్గా, ట్రైనీ సబ్ ఎడిటర్స్గా ఆంధ్రజ్యోతిలో చేరే సమయానికి చెన్నారెడ్డి ప్రభుత్వం మీద రోషయ్య గారు నొప్పులు కురిపిస్తున్నారు. అసలు మామూలు నొప్పులు కాదు. ఓహో, ఈయన చెన్నారెడ్డి గారేమో ఇందిరా కాంగ్రెస్, ఈయన రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. రోషయ్య గారు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో ఈయన ప్రతిపక్ష నాయకుడు. ఇండిపెండెంటో లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చారు. లేదా ఆయన కాంగ్రెస్ అయితే ఈయన కాంగ్రెస్ ఓను ఏదో ఉంది మొత్తం మీద. ఈయన నలపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, నిశంకర్రావు వెంకటరత్నం గారు, వీళ్ళంతా ఒక ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు. ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భాలు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వేమూరు నుంచి ఏమన్నా ఎలక్ట్ అయ్యారేమో, కానీ ఎక్కువ ఎమ్మెల్సీ. సో చెన్నారెడ్డి గారిని రోజు పీకి పాకం పెడుతుంటే మాకెంత అప్పుడు 25 ఏళ్ళు 26 ఏళ్ళు సబ్ ఎడిటర్లు వెళ్ళామంటే మహదానంద పడిపోయేవాళ్ళం. రోషయ్య గారిని మించిన డెమోక్రాటిక్ క్రిటిసైజర్ అసలు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో అన్నంత ఆరాధనా భావం డెవలప్ అయింది. ఒక ఫైన్ మార్నింగ్ ఆయన టప్మని కాంగ్రెస్ ఐలోకి వచ్చేసి R&B మినిస్టర్ అయిపోయారు. ఆశ్చర్యపోయాం. అసలు అంత తీవ్రంగా చెన్నారెడ్డి గారిని విమర్శిస్తూ అదే క్యాబినెట్లో మంత్రిగా చేరటం ఏంటి, అందులోనూ రోడ్లు భవనాల శాఖ. నాకు రోషయ్య గారి మీద ఇంప్రెషన్ పోయింది. ఆయన ఏంటి నెగిటివ్ పాలిటిక్స్లో ఉన్నాను, పాజిటివ్ పాలిటిక్స్లోకి వచ్చాను అని సమాధానం చెప్పుకున్నప్పటికి కూడా తర్వాత పదవులు అనేకం వచ్చినప్పటికి కూడా ప్రతిష్ట బాగా దెబ్బతిన్నది. ఆ టైంలో నేను ఏలూరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన కొత్త. అక్కడ అంబికా కృష్ణ గారు అని చెప్పి ఉన్నారు కదా, అంబికా దర్బార్ బత్తి, రామచంద్రరావు గారి కుమారులు. భక్తుడికి భగవంతుడికి అనుసంధానం కదా, అందుకని రోషయ్య గారికి ఏలూరికి అనుసంధానంగా ఆయన వైశ్య ప్రముఖులే కాబట్టి ఉండేవారు. ఒక రోజున రోషయ్య గారికి R&B మినిస్టర్గా సన్మానమో, ప్రారంభోత్సవమో, లేకపోతే ఆర్య వైశ్య మహాసభలో చీఫ్ గెస్ట్గానో ఎట్లాగో తీసుకొచ్చారు. అసలు నల్ల సూర్యుడిలాగా దగదగ మెరిసిపోతున్నారు. అసలు మనిషి అందగాడు నిజంగా రోషయ్య గారు. పైపెచ్చు మంత్రి హోదా ఉంది, ఎత్తు కూడా మంచి ఒక 6.5 అడుగుల ఎత్తు, మంచి చాలా చూడటానికి అసలు మనోహరంగా ఉన్నారులే. నేను అప్పటికే మేము 3 ఫేమస్ కదా ఏలూరులో. నేను వలీశ్వరు, మంత్రి శ్రీహరి గారు. నేనేం చేశానంటే అంబికా కృష్ణకి చిన్న స్లిప్ మీద రాసి పంపించా, రోషయ్య గారితో మాకు ఒక 2 నిమిషాలు మీట్ ది ప్రెస్ ఇప్పించండి ప్రోగ్రాము అని. స్లిప్ చూసి ఆయన రోషయ్య గారి చెవిలో ఏదో ఊదాడు. అందరినీ R&B గెస్ట్ హౌస్కి రమ్మన్నారండి. పెద్ద రైల్వే స్టేషన్కి ఎదురుకుండా ఉంటుంది R&B గెస్ట్ హౌస్. ఊళ్ళో ఉండేదేమో జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్. ఈయన R&B మంత్రి కదా, R&Bకి ఆయన సొంత గెస్ట్ హౌస్లో దిగిదా. మేము 1 నిమిషం ఆలస్యం చేయకుండా ఈ లోనాలు వేసుకొని బై అంటే వెళ్ళిపోయి గెస్ట్ హౌస్లో రెడీగా కాపు కాసేసాం. ఒక 5-10 నిమిషాలకు 10-15 కార్లు
ఆయన వచ్చేసారు గెస్ట్ హౌస్కి. వచ్చిన తర్వాత ఫస్ట్ మా ప్రెస్ వాళ్ళందరం కూర్చున్నాం. మా ముగ్గురితో పాటు ఇంకో ముగ్గురు నలుగురు ఎవరో ఉండి ఉంటారు. వస్తానే రోషయ్య గారు అంతా హ్యాపీగా బాగున్నారా, ఏం చేస్తున్నారు ఏంటని కుశలాలుగా చాలా ప్రేమగా మాట్లాడిన తర్వాత మీరు మంత్రి అవ్వటం పట్ల మేము ఇబ్బంది పడుతున్నామండి, మీరంటే మాకు ఆరాధనాభావం, చెన్నారెడ్డి లాంటి వాడిని పట్టుకొని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేస్తున్నారు, ఇప్పుడు మీ గొంతు మోగపోయింది, అది పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాము, ఇంకెంతకాలం నెగిటివ్ అనే యాంగిల్లో ఆలోచించాను, రాష్ట్రానికి ఉపయోగపడవచ్చు కదా పాజిటివ్ పాలిటిక్స్ అయితేను అని దీంట్లో వచ్చాను అని ఆయన కొద్దిగా కూల్ డౌన్ చేయనిచ్చేసి, చెన్నారెడ్డి గారి ప్రభుత్వ నిజాయితీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగాం. నేను అడిగితే అడిగి ఉండాలి, లేకపోతే వల్లీశ్వరు అడిగి ఉండాలి, ఇద్దరమే. వల్లీశ్వరు నాకు గురువు జర్నలిజంలో, అంటే ఒక వార్తను ఎన్ని మెలికలుగా రాయొచ్చు ఆడి దగ్గర నేర్చుకోవాలి. మహాలౌక్యుడు, దొరకకుండా అవతలని ఇబ్బంది పెట్టేయటంలో నంబర్ 1 నాకు గురువు. అడిగేటప్పటికి రోసే అని నవ్వేసి ఊరుకున్నాడు, కానీ ఏమి చెప్పలా. అవునని కానీ ఆ మాత్రం చాలు మీకు దొరికింది, మీకు అవునని కానీ కాదని కానీ ఏమి చెప్పలా. చెన్నారెడ్డి గారి ప్రభుత్వం మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి, మామూలు ఆరోపణలు కాదు. అసలు ₹1,00,000 అవినీతి చేస్తే ₹1,00,00,000 అవినీతి చేసినట్టు ఈనాడులో వాయించేస్తున్నారు వచ్చేది చెన్నారెడ్డి గారి మీద. ఇప్పుడు ₹1,00,00,000 అవినీతి చేస్తే ₹1,000 జరిగినట్టుగా కూడా రాయట్లేదు, వేరే సంగతి. అప్పుడు చెన్నారెడ్డి గారు మీద విపరీతంగా వచ్చేసింది, పర్టికులర్గా ఈనాడు. అవును, వస్తే ఆయన వెళ్దాం మళ్ళీ కలుద్దాం అని లేచి వెళ్ళిపోయారు రూమ్లోకి. సర్లే నాయన అని వచ్చి, చెన్నారెడ్డి ప్రభుత్వ నిజాయితీపై రోషయ్య మౌనం, ఏది ఆంధ్రజ్యోతిలోను ఈనాడులో కూడా, ఇద్దరు 2-in-1 కదా అడుగు. నేను రెండిట్లో వచ్చేసింది. ఆంధ్రపత్రిక ఎప్పుడో వస్తుంది రోషయ్య దిగిపోయేటప్పటికి, అది మనకు వర్రీ కాదు. వచ్చేటప్పటికి పొద్దున్నే చెన్నారెడ్డి పిలిచి ఈయన్ని చెమడాలు ఒలిచేశాడు. నేను ఏం అనలేదయ్యా బాబు అంటాడు ఈయన. మరి అదే హెడ్డింగు అనలేదంటే అదే కదా మరి వాళ్ళు పెట్టిన హెడ్డింగు, దాని అర్థం తెలుసా నీకని వాయించేశాడు. రోషయ్య గారు నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. రాయుడు ఏంటా రాతలు అన్నాడు. ఏం రాశాను సార్ అన్నాడు. మీరు ఆ ప్రశ్న అడిగారు, నేనేమన్నా చెప్పానా? మరి మేము కూడా అదే కదా చెప్పింది, మీరు మౌనం అని మేము చెప్పారనే కదా సార్ మేము కూడా రాసింది, మీరేం చెప్పలేదనే కదా. అంతే కదా. నేనేం చెప్పాను, మీ నాన్నగారు ఉన్నారా అని నేను అడిగాను. నువ్వేం రాశావు, నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అని రోషయ్య అడిగాడు అని రాశాడు. అర్థం ఒకటేగా, రాసే విధానంలో తేడా ఉండొద్దా? నన్ను ఫుట్బాల్ ఆడేశాడు చెన్నారెడ్డి పట్టుకుని పూట, చెప్పలేక చచ్చిపోయాను, ఏమిటి రాతలు అని చెప్పి నన్ను పోలీసుల మీద వాళ్ళ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే నాకు జరిగింది ఇది సార్, ఆయన ఏమీ మాట్లాడలేదు, అందుకని మౌనం అని రాశాం అని చెప్పి అన్నాను. అప్పటి నుంచి ఆయన సీఎం అయిపోయి దిగిపోయి ఖాళీగా ఉండేవరకు రోషయ్య గారు ఆయన ఆశ్రమంలో ఉండేవారు కదా, ప్రకృతి ఆశ్రమం. ఆయన గవర్నర్గా కూడా చేసిన తర్వాత ధర్మకరం రోడ్డు ఈ ప్రకృతి చికిత్సాలయం దగ్గరలో బేగంపేటలో ఎక్కడో ఉండేది. నేను వెళ్ళా, పెద్దగా లెక్కవట్లేదు కానీ అదే పంచాయతీ ఇస్త్రీ మెయింటెనెన్స్ రాజకీయ నాయకులకు ఉంటుంది కదా అది శుభ్రంగా గడ్డం తీసుకొని నీట్గా కుర్చీలో కూర్చోబెడతారు. నేను బయట పిఏకి చెప్పా, నా పేరు బివి రాయుడు, ఎందుకంటే ఆయనకి బివి రాయుడుగా పరిచయం ఏలూరులో, జర్నలిస్టు, ఒకసారి చూసి వెళ్దామని 1 సెకండ్లో పిలిచాడు. ఆ వంకర రాతలు ఇప్పటికీ రాస్తావా మానేసేవా అన్నాడు ఎలాగానే. అంటే అది పుట్టకతో పుట్టిన బుద్ధి అండి, పుడకలతో కానీ పోదు, ఏదో నడుస్తుందిలేండి అన్న. వెంటనే కాఫీ తెప్పించాడు, చాలా ప్రేమగా మాట్లాడాడు, నాకు చాలా ఆనందం వేసింది. అది రోషయ్య గారిది. మాకు ఏంటంటే నాకు వల్లీశ్వరికి శ్రీహరికి సాయంకాలం 6-7 అన్ని గెస్ట్ హౌస్లు తిరుగుతుంటాం. R&B గెస్ట్ హౌస్, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్, లేదా రెవెన్యూ గెస్ట్ హౌస్, ఒక రౌండ్ వేస్తాం.
విఐపీలు ఎవరన్నా దిగారేమో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరన్నా దిగారేమో, సీనియర్ ఆఫీసర్స్ ఎవరన్నా దిగారేమో, ఒక ఇంటర్వ్యూ దొరుకుతుంది, ఒక న్యూస్ ఐటమ్ అని తిరుగుతాం. ఒకరోజు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్కి వెళ్ళాం. లైట్లు మొత్తం ఆరిపేసి ఉన్నాయి గెస్ట్ హౌస్లో, ఎవరు లేడులే అనుకున్నాం. కానీ ఒక రూమ్లో లైట్గా వెలుగుతుంది. పోర్టికోలో వెలగటం లేదు, వరండాలో వెలగటం లేదు, బిల్డింగ్లో మిగిలిన ఎక్కడ వెలగట్లేదు. ఒక రూమ్లో మాత్రమే సన్నగా లైట్ వెలుగుతుంది. సన్నటి వెళ్తూ తెలుస్తుంది మీకు. ఎవడో ఉండి ఉంటాడు కానీ సరేలే కనుక్కుందాం, వాచ్మెన్ అడిగితాడు చెప్తాడు కదా అని బిల్డింగ్ వెనకాల వాచ్మెన్ ఉంటాడు గెస్ట్ హౌస్లో. రాములు వాడి పేరు, ముసలాయన పాపం. రాములు ఎవరున్నారు గెస్ట్ హౌస్లో? మంత్రి గారండి అని. గన్మెన్లు లేరు, కింద కారులు లేవు, లైట్లు లేవు, వరండాలు ఎవరు లేరు, స్టాఫ్ లేరు, సెక్యూరిటీ వాళ్ళు లేరు. మంత్రి ఎందుకుంటాడు? ఊరికో ఎవరితో నువ్వు సరిగ్గా మంత్రి గారేనండి అని. సరేలేమని మెల్లిగా మెట్లెక్కి వెళ్ళాం. ముగ్గురం తలుపు వేసి ఉంది. ఆ కర్టెన్లు, కిటికీ కర్టెన్లు ఇట్లా ఏలాడతాయి. అంటే ఈ కిందకి జరుపుకోవాలి, ఇట్లాగే ఉండిపోయినాయి కిటికీ కర్టెన్లు. చూస్తే 4 కాళ్ళు కనపడుతున్నాయి. ఇదేదో బాగానే ఉందరా అబ్బాయి, ఒక రసవత్తరమైన ఒక పని చేద్దాం, తలుపు కొడదాం, ఏం చెప్తాడో చూద్దాం అని అనుకుని తలుపు కొట్టాం. 2 నిమిషాలకి లుంగి సర్దుకుంటా గబగబా బనీను లుంగి అట్టుకుంటా తలుపు తీసాం. మేము మినిస్టర్ గారు ఏదో స్త్రీ సంక్షేమ శాఖ లాంటి మంత్రి గారు అనుకోండి, పోనీ మేము నమస్కారం పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోయాం అంతే. అసలు ఆయన గేట్ తలుపు కట్టగా నిలబడ్డాడు. అంటే నేను నమస్కారం అండి, నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని, నమస్కారం అండి, నేను ఈనాడు రిపోర్టర్ని, నమస్కారం అండి, నేను ఆంధ్రపత్రిక రిపోర్టర్. ముగ్గురు లోపలికి వెళ్ళిపోయాం. రండి ఏంటి విశేషాలు అన్న తర్వాత ఊరికినే మీరు ఉన్నారంటే వచ్చామండి. చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం కనుక్కుందామని. ఏముందండి చెప్పడానికి, అంత న్యూషన్స్ అన్నాడు. కంగారులో ఏం మాట్లాడటానికి తెలవట్లా. మేము కుర్చీలో సెటిల్ అయిపోయాం ముగ్గురం. ఆయన మంచమే కూర్చున్నాడు, మేము ఎదురుకుండా కుర్చీలో కూర్చున్నాం. కూర్చుంటే మంచం కింద 4 చెప్పులు ఉన్నాయి. 4 జతలు, అదే 4 అంటే 2 జతల చెప్పులు, 2 జతల చెప్పులు, 2 ఆడ చెప్పులు, 2 మగ చెప్పులు ఉన్నాయి. సరే, విషయం మాకైతే అర్థమైపోయింది. ఆ లేడీ లేదు. గెస్ట్ హౌస్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా వెనకాల, బట్టలు మర్చుకోవడానికి ఒక చిన్న గదిని, అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. నేనేం చేశానంటే ఒక నిమిషం ఒల్లీశ్వర్ పాస్కి వెళ్ళి వస్తానన్నా. మనకి తెలవాలి కదా అని. మినిస్టర్ గారి ముఖంలో రంగులు మారిపోయినాయి. ఈడేమో వద్దొద్దు బయటికి వెళ్ళాక వెళ్ళొచ్చులే, కంగారేమో కూర్చో అన్నాడు ఒల్లీశ్వర్. ఒక 5 నిమిషాలు కూర్చొని ఆయన ముఖంలో పలు రకాల భావనలన్నీ చూసి ఆనందించి బయటకు వచ్చి, చెన్నారెడ్డి ప్రభుత్వంపై రోషయ్య ఇది మినిస్టర్ సో అసంతృప్తి అని పంపించేసాం వార్త. పొద్దున్నే వచ్చేసింది. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒకటే, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అట్ ది సేమ్ టైం ఈనాడులో వచ్చింది. రోషయ్యకి పిచ్చి చెప్పిపోయింది. ఇక్కడ మా ఐ వెంకట్రావు అనుకుంటా అప్పుడు బ్యూరో చీఫ్, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు, రామకృష్ణ గారు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పిలిచి, నేను అసలు ఆ విలేకరులనే కలవలేదు అని మంత్రి గారు వాళ్ళు ఎవరో కూడా నేను అసలు తెలియదు, ఈ రకంగా అభాండాలు వేశారు, పరువు నామర్ద కేసు పెట్టాల్సి వస్తుంది, కరెక్షన్ వేయాలి, మా వాళ్ళు పొరపాటు చేశారు అని మీరు సవరణ వేయాలని ఆంధ్రజ్యోతికిని ఈనాడుకి ఫోన్ చేసి గోల చేసి చెప్పింది. చెన్నారెడ్డి చెమడాలు చేశాడు ఒకటి. దానివల్ల వస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు నన్ను ఎడిటర్ గారు ఈనాడులో ఒలీశ్వర్ని అడిగారు, ఇట్లా అంటున్నాడు మంత్రి గారు ఏంటి అని. మొత్తం సీక్వెన్సు మేము వాచ్మెన్ అడిగిన దగ్గర నుంచి పైకి వెళ్ళేవారికి, గేట్ క్రాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది, మంచం కింద ఉన్న చెప్పులు, మంచం మీద ఉన్న దానిమ్మ గింజలు, ఈ మొత్తం స్టోరీ అంతా చెప్పి ఆ కంగారులో మాట్లాడించాం. మాకు న్యూస్ కావాలి, ఆడు దొరికాడు, వాయించుకున్నాం అని చెప్పి ఇద్దరం వివరణ ఇచ్చాం. కోనేరు రంగారావుకి చెప్పారు.
ఇది జరిగింది, ఇది కూడా మీరు ఖండిస్తే పోనీ మొత్తం ఫుల్ స్టోరీ వేసేస్తాము అని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా. నండు రామ్మోహన్ రావు గారికి భయం, ఇట్లాంటివన్నీ ఏదో న్యూషన్స్, తలపోటు, పేకల మీదకి తెస్తాడు రాయుడని ఆయన టెన్షన్గా ఉండేవాడు. కానీ నా దూకుడు మీద కొంత చూసి కొంత చూడనట్టు, వీడు తప్పు రాయుళ్ళే వీడు అని ఒక చిన్న భావన, ఇవన్నీ కూడా సర్వైవ్ అవ్వడానికి పనికి వచ్చినాయి ఆయన దగ్గర. లేకపోతే బ్రహ్మదేవుడు ఆయన అసలు ఎలా చేయనివాడు. రిపోర్టర్ ఎవడైనా కొంచెం కాంట్రవర్సీ స్టోరీ రాస్తానంటే ఆయన ఒప్పుకోడు. సేఫ్ జోన్లో ఉండాలి. సరే, ఈనాడు అంటే దూకుడు మీద ఉంది కదా కాంగ్రెస్ మీద ఒకటి. ఆ తర్వాత ఆ మంత్రి బతికినంతకాలం మంత్రిగా లేకపోయినా, ఇప్పుడు ఒలీశ్వర్ కనపడినా, నేను కనపడినా, అసలు ఒక రేంజ్లో స్వాగతం చెప్పి చాలా అభిమానంగా చూసేవాడు. మేమేమి సొంత ప్రయోజనాలకు వాడుకునే బ్యాచ్ కాదు కదా. ఆడు ఎప్పుడు ₹1 ప్రయోజనం పొంది ఉంటాడు, ఈ కనెక్షన్స్ వాడుకుని. నేను పొందిన గుర్తు కూడా లేదు. ఈ రెండు కూడా బాగా గుర్తున్నాయి. ఆ లేడీ ఎవరో కూడా మాకు తెలిసిపోయింది తర్వాత. ఆవిడ అప్పుడు ఆర్టీసీలో డిఎం ఆఫీసులో పనిచేసేది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 50 ఏళ్ళ తర్వాత ఆవిడ ముషిల్దన్నా అయిపోయి ఉండొచ్చు, లేకపోతే చచ్చిపోయి కూడా ఉండొచ్చు. చచ్చిపోకపోయినా కూడా ఇప్పుడు సర్వీస్లో ఉండే అవకాశం లేదుగా. ఆ మంత్రి గారి పేరు కూడా చెప్పొచ్చు, కానీ ఆయన వారసులు కూడా ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. ఆయనకి అప్పటికే నేను అనుకోవటం 65 అట్లా ఉండి ఉంటాయి. మాకు 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఆయనకు 65 ఏళ్ళు ఉంటాయి. సాంఘిక సంక్షేమానికి పెట్టింది పేరు ఆయన. సంక్షేమం అర్థమైంది. అది అయిపోయిన తర్వాత ఈ రెండు నాకు ఏలూరులో బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్. రోసయ్య గారిని మామూలుగా ఏడిపించాల. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను ఒకసారి కలిస్తే, ఒరే సంచలనకారుడు రా నువ్వు, నిన్నేం అనకూడదురా, ఇంటికి వెళ్తే ఈ వంకర రాతలు మానేసావా రాస్తున్నావా అన్నాడు. అంత పెద్దలో కూడా అంత గుర్తుపెట్టుకుని. ఇంకోటి ఏంటంటే నాకు బాగా గౌరవం, గుర్తింపు తెచ్చిన ఇది గ్రామీణ విలేకరుల సదస్సు. నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఏలూరు వెళ్ళిన దగ్గర నుంచి, ఏలూరు నుంచి బయటికి వెళ్ళిపోయే వరకు కార్యదర్శిగానే ఉన్నా. నేను ఆంధ్రజ్యోతి, పాలకొల్లి ఆంధ్రజ్యోతి కరెస్పాండెంట్ మల్లప్రాజు గారు ప్రెసిడెంట్. అంటే ఈయన పేపర్లో ఉన్నప్పటికీ కూడా ఒకే పేపర్కి చెందిన ఇద్దరు ప్రెసిడెంట్, సెక్రటరీ ఏకగ్రీవంగా, నో కాంపిటీషన్, సమస్య లేదు. అయితే అక్కడ ఏం చేశామంటే ఒక ఐడియా వచ్చింది, ఒక హోస్ట్ చేద్దాం ఒక గ్రామీణ విలేకరు. అప్పటి వరకు గ్రామీణ విలేకరులు సదస్సు అని ఏం జరగలేదు, ఆ తర్వాత కూడా ఏం జరగలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఇది మేము 1982లో చేసి ఉంటాము. అంటే అది ఒక 18, ఈ ఒక 25, 43 ఏళ్లలో మళ్ళీ గ్రామీణ విలేకరుల సదస్సు అనేది జరగలేదు. అది 2 రోజుల సదస్సు. అందరు ఎడిటర్లు వచ్చారు. హిందూ నుంచి సంపత్ గారు, విశాలాంధ్ర నుంచి రాఘవాచారి గారు, ఆంధ్రజ్యోతి నుంచి తొర్లపాటి కుటుంబరావు గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంకొక ఆయన, రిపోర్ట్ పేరు గుర్తు రావట్లేదు. సో ఇట్లా మొత్తం ఎడిటర్స్ అంతా వచ్చారు ఒకరోజు. అది సిఆర్ రెడ్డి కాలేజీ ఆవరణలో ఆడిటోరియంలో పెట్టాం. స్టేట్ వైడ్గా 1000 మంది జర్నలిస్టులు ఆ రోజుల్లో, అన్ని పేపర్లో కలిపి, అన్ని చోట్ల రాష్ట్రం అంతా కలిపి, తెలంగాణ, ఆంధ్ర కలిపి అప్పుడు ఒక 1000 కంటే ఎక్కువ మంది ఉండరు. 1000 మందిని అకామిడేట్ చేయడానికి ఏం చేయాలని ఆలోచించాం. 2 రోజులను అకామిడేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సిఆర్ రెడ్డి కాలేజీ బాయ్స్ హాస్టల్ ఉందని చెప్పారు ఎవరో. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, కృష్ణయ్య గారు ప్రిన్సిపాల్, 2 రోజులు సెలవులు ఇచ్చేసేయండి, మీ పిల్లలకి మొత్తం సామాన్లన్నీ సర్దేసి మా విలేకరులను పెట్టాలి దాంట్లోనూ అని చెప్పి. మరుమాట ఏమీ లేదు. మీరు ఎప్పటి నుంచి కావాలి సార్ అంటే పలానా డేట్ నుంచి అంటే వీళ్ళు ముందే చెప్పేయటం, హాస్టల్ ఖాళీ చేసేయటం అయిపోయింది. ఆడిటోరియం ఇచ్చేశారు. ఇచ్చేస్తే డివివిఎస్ వర్మ గారు అని ఇప్పుడు తణుకులో ఉంటున్నారు. స్ఫూర్తి అనే, దారిదీపం అనే ఒక మ్యాగజైన్ నడుపుతున్నారు. ఒక ప్రోగ్రెసివ్ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, మణ్యం గారు అని చెప్పిన నాయకుడు ఆయన, సుబ్రహ్మణ్యం గారు అయితే మణ్యం గారు అని పిలుస్తారేమో మరి తెలియదు,
వాళ్ళంతా భుజాన వేసుకొని బ్యానర్లు కట్టడం, గోతులు దవ్వటం, బ్యానర్లు కట్టడానికి. అప్పటికే వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు. అంతేగా. అంతా చేశారు. నేను వరం గారికి 100% శిష్యుడి కింద ఉండేవాడిని. ఏలూరులో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ అరుగుల మీదే కూర్చునేవాడిని. అప్పుడు వల్లీశ్వర్ తిరుపతి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. శ్రీహరి, నేను ఇంకా మిగిలిన అందరం ఆ అరుగు మీద కూర్చుని ఎవడ ప్రెస్ నోట్ ఇవ్వాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ వెంకటరామ టాకీస్ పక్కన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉందరా బాబు, అరుగుల మీద కూర్చుని ఉంటారు ఏలూరు విలేకరులు, అక్కడికి వెళ్ళి ప్రెస్ నోట్ ఇవ్వండి అనేది పాపులర్ అయిపోయింది. భోంచేసి రావడం, అరుగుల మీద కూర్చోవడం, ఎవరన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిస్తే అరుగు మించి అటుపోవడం, సాయంకాలం 5 రావటం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో వంకినేని సత్యం గారని ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవాడు. మేము రాగానే ఆయన టీలు ఇప్పించేవాడు అందరికీ. ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరలా, అరుగు మీద కూర్చుని ఉంటే టీ బాయ్ వచ్చేసి అందరికీ ఇచ్చేసేవాడు, డబ్బులు అవి ఉండేవి కదా. సో వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ని ప్రెస్టేజ్గా తీసుకుని రైడ్ చేస్తున్నాడు, చేయాలని. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మన తెలంగాణ మీడియా ఇది ఉంది కదా, యూనియన్ ప్రెస్ అకాడమీ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, మీడియా అకాడమీ, దాని చైర్మన్గా ఉన్నారు కదా. అప్పటికే ఆయన ఏపీయూడబ్ల్యూజేలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి దాదాపుగా ఆయన మెంటరు, అయితే చైర్మన్ లేకపోతే సెక్రటరీగా ఉండేవారు ఆయన. సో ఆయన కోఆర్డినేషన్ తీసుకుని చేస్తూ నాదండ భాస్కర్రావు గారిని ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ చెన్నారెడ్డి గవర్నమెంట్. ఆయన చాలా స్పీడు, చాలా దూకుడు, భీకరమైన దూకుడు, అసలు మామూలు దూకుడు కాదు. అప్పుడు ఏంటి ముండబాబు అంబాసిడర్ కార్లు కదా, అంతే, వైట్ అంబాసిడరే కదా అప్పుడు. ఆయన నేను ఒకరోజు ముందు నరసాపురం నుంచి ఒకే కారులో బయలుదేరాం, భాస్కర్రావు గారు నేను. సుభాష్ చంద్ర బోస్ అని చెప్పి ఎంపీ ఉండేవాడు, తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ కూడా చేశాడు సుభాష్ చంద్ర బోస్. ఆయన ముగ్గురం కలిసి కారులో బయలుదేరాం. అంబాసిడర్ కారు 100 వెళ్తామంటే చక్రాలు ఎట్టేటట్టు ఊగిపోతాయి. ఆయన పోనీ పోనీ తొక్కు 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 అంటున్నాడు నాదండ భాస్కరరావు గారు. ఏం తొక్కండి బాబు, చక్రముడి కాళ్ళలోకి వెళ్ళిపోద్దేమోను, తొక్కమంటున్నాను. మేము గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి ఒక 100 కార్లు క్యూలో వెయిటింగ్ చేస్తున్నాయి. 100 మంది దండలు పుచ్చుకుని భాస్కర్ గారి గురించి వెయిట్ చేస్తున్నారు. దట్ వాజ్ ది హైట్ ఆఫ్ నాదండ భాస్కర్ గారు. సీఎం అవ్వటం అనేది హైట్ కాదు. చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన అధికారం చెలాయించిన తీరు, దట్ వాజ్ ది హైట్ ఆఫ్ హిజ్ పొలిటికల్ గ్లోరీ. ముగ్గురం కలిసి కారు దిగాం. ఈయన భాస్కర్రావు గారు అంటే మా మీటింగ్కి వచ్చాడనమాట. వస్తే ఒకరోజు ముందు వచ్చి నరసాపురం అటు భీమవరం అవన్నీ చూసుకుంటా నేను ఆయనతో పాటు ఫాలో అయ్యి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ పనులు చేసేవాళ్ళు ఎక్కువ మంది. గుర్తుండిపోయే అంశం ఏంటంటే దీంట్లో ఆ సభల కోసం ఏపీయూడబ్ల్యూజేకి ఒక లోగో తయారు చేయించా నేను. అక్కడ నా ఫ్రెండ్ కదలే, వల్లీశ్వర్ ఫ్రెండు కోటి సూర్య అనే ఆర్టిస్ట్ ఉండేవాడు, డ్రాయింగ్ మాస్టర్. అతనితో డిజైన్ చేయించి తర్వాత కార్పెంటర్ దగ్గర కూర్చుని ఆ డిజైన్ ప్రకారం దాన్ని కట్ చేయించి లోగో ఒకటి తయారు చేయించాం. ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్ లోగో. ఆ సభల్లో పంచల వేదిక మీద ఉన్న వాళ్ళకి జ్ఞాపికల కింద లోగో ఇచ్చాం. చలపతిరావు గారు, మానికొండ చలపతిరావు గారు జర్నలిజం డోయన్ ఆఫ్ జర్నలిజం, ఇంగ్లీష్ జర్నలిజం కాకపోతే ఆయన గొప్పతనం మనకెందుకు తెలియలేదంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో పనిచేసేంత పరిస్థితులు ఆయన కలగల. నేషనల్ హెరాల్డ్ జాతీయ స్థాయిలో నెహ్రూ గారికి అనుచరుడుగా అలహాబాద్ నుంచి అట్లా ఆయన పనిచేశారు నేషనల్ హెరాల్డ్గా. దేనికో ఆయన ది ప్రెస్ అనే ఒక బుక్ రాశారు. అసలు ఏంటి ప్రెస్ అంటే ఏంటి, ఇండియాలో హౌ ఇట్ హ్యాస్ టు బి రన్ అని. అది గిఫ్ట్ కింద ఇద్దాం 1000 మందికి అని నాకు అనిపించింది. ప్రింట్లో ఎక్కడో లేదు. అది ఎక్కడో ఏ పబ్లిషర్ ప్రింట్ చేస్తున్నాడో కనుక్కుని ఒక మనిషిని ఢిల్లీ పంపించి, ఏలూరులో బస్ స్టాండ్లో మంచి బుక్ స్టాల్ ఉంది, 3 అన్నదమ్ములు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు కాదు, రాధాకృష్ణ అని, వెంకటేశ్వర్లు అని చెప్పి, తర్వాత ప్రసాదం అని చెప్పి 3 అన్నదమ్ములు బుక్ స్టాల్ని మంచి మంచి బుక్స్ తెప్పించి అమ్ముతుంటారు. నేను ఆయన అడిగా, ఏమైనా మీరు అని అంటే ఢిల్లీ వెళ్ళి ఆ పబ్లిషర్తో మాట్లాడి ప్రింట్ చేయించి మేము తేగలమండి అన్నారు. గో హెడ్ అని చెప్పాను. రాధాకృష్ణ ప్రసాద్ నాకు గుర్తులేదు కానీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పబ్లిషర్తో మాట్లాడి 1000 పుస్తకాలు తెప్పించారు. మీటింగ్కి 2 రోజుల ముందు తీసుకొచ్చేసారు. అద్భుతం.
అది జర్నలిస్టులకు అందరికీ ఇచ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెస్ బుక్. రాసినోడు మానికొండ. మామూలు విషయం కాదు. ఆ లోగోని ఇవాళకి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అధికార లోగో కింద యూజ్ చేస్తున్నారు. అద్భుతం సార్. 1982 అంటే అది ఒక 18 ఏళ్ళు, ఈ ఒక 24 ఏళ్ళు అంటే 42 ఏళ్ళు. 42 ఏళ్ళగా అదే లోగో. ప్రతి ముఖ్యమైన మీటింగ్లో కూడా వాళ్ళు చెప్తారు, ఈ లోగో రాయుడు గారు తయారు చేయించారు. 1982లో మన ఏలూరు సభలకు తయారు చేయించిన లోగోనే ఇది అని వాళ్ళు రెగ్యులర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు ఏపీయూడబ్ల్యూజీలో. ఇది నాకు పూర్తి స్థాయి తృప్తినిచ్చిన గర్వకారణమైన అంశం కదా, ఎందుకంటే ఆ లోగో గర్వకారణమైన అంశం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లోగోని కంటిన్యూ చేయడం అనేది గౌరవం, నిజంగా గౌరవం నా వరకు నాకు ఖచ్చితంగా సందేహమే లేదు. సో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇక ఏలూరు నుంచి కాకినాడ ప్రయాణం అయ్యే టైం వచ్చేసింది. అంటే ఆంధ్రజ్యోతి నుంచి ఉదయంలోకి మీ ప్రయాణం ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగిందన్నది వచ్చే భాగం నుంచి మనం తెలుసుకుంటాం, మన ప్రేక్షకులు కూడా మనం తెలియజేస్తాం. అవి భోగాది వెంకటరాయుడు గారి రాస్తూనే ఉందాం 5వ భాగంలో మిమ్మల్ని అలరించినటువంటి విషయాలు. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.